రావట్లేదండి. ప్రయత్నం చేస్తున్నాం పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడానికి. లేటెస్ట్ నార్మ్స్ పరంగా మనం డస్ట్బిన్స్ రోడ్డు పెట్టడానికి లేదు. పబ్లిక్ ఏం చేస్తున్నారు, మా ఖాళీ సైకిల్ కూడా కొద్దిగా అందరు జాబ్ చేయాలి, చేస్తాం. సీని గారు ఇంక పడేరా తీసుకెళ్ళిపోతే చిన్న మాట మేడం ఇలా చూడండి, అందరూ ఒకసారి రెడీ. సార్ రెడీ 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 సార్, రెడీ సార్, రెడీ. గుడి ఎంట్రన్స్ అపార్ట్మెంట్ మన చాలా నెసెసరీ. నియోజకవర్గం 12వ వార్డులో BT to CC రోడ్ సుమారు 325 మీటర్లు 45 లక్షల విలువ చేసే రోడ్డుకి ఈరోజు నా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు చాలా కీలకమైనది. ఓ మాదిరిగా చెప్పాలని అంటే ఈ లోపల ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తానికి స్వామిలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ అంతటికి కూడా ఇదే అప్రోచ్ రోడ్, ఓ మాదిరిగా అప్రోచ్ అప్పుడు చేసి పెడతామని. ఇప్పటికే ఈ వార్డులో 1,48 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. 63 లక్షలతో పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా 51 లక్ష పనులు స్టార్ట్ చేయాలి. ఈరోజు 45 లక్షలతో పనులు ప్రారంభించుకున్నాం. 1,24 లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మొత్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3,87 లక్షలతోటి పూర్తి చేసుకోగా మొదలు పెట్టుకోవాల్సిన టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అన్నీ కలిపి 3,87 లక్షలతో 12వ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వాన్ని గర్వంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంకా 3,51 లక్షలు పనులు ఇంకా ప్రతిపాదనలు పెట్టున్నారు. అంటే వివిధ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పుష్కరాల్లోపు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మొత్తంగా ఈ వార్డులో 7,48 లక్షలకి ప్రతిపాదనలో మీరు చెప్పినట్లుగా 3,87 లక్షల పుష్కరాలు ఇంకా ఈ 2-3 నెలల్లోనే పూర్తి చేసుకుంటాం. మిగిలింది కూడా పుష్కరాల్లో పూర్తి చేస్తామని కూడా ప్రజలకు తెలియచేస్తూ, ఇది ఈ ఒక్క వార్డుకే కాదు, నగరంలో ఉన్న 42 వార్డుల్లో కూడా ఇదే మాదిరిగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది అవసరం, అనవసరమైన కార్యక్రమాలు ఎక్కడా చెయ్యట్లేదు. ప్రజలకి రోడ్డు కావాలా, ఆ రోడ్ వేస్తూ ఉన్నాం. ప్రజలకి డ్రైన్ కావాలా, ఆ డ్రైన్ వేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా నివసించే ప్రాంతంలో పార్కులు ఉన్నాయా, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. అది చేయగలిగితేనే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం సాధించడానికి అవుతుంది. ఒక మంచి పార్క్ ఉంటే ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళు ఇక్కడ మంచిగా వాక్ చేసుకోగలుగుతారు, ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పార్కుల్ని డెవలప్ చేసి వదిలేయడం కాదు. ఈరోజు సుమారు 10 పార్కులు ఏదైతే ఈ మధ్యన డెవలప్ చేస్తున్నామో ఆ పార్క్స్ని మెయింటెనెన్స్కి కూడా టెండర్ పిలవడం జరిగింది. టెండర్ ఓపెన్ అయ్యింది, కాంట్రాక్టర్ కూడా అప్పచెప్తా ఉన్నాం. అంటే చేసిన పనిని కూడా సస్టైనబుల్గా ఆ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి, అవగాహనతో ప్రతి కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియచేస్తూ, భవిష్యత్తులో నేను ప్రజలు కోరేది ఒకటే, మీరు చూస్తున్నారు, గతంలో మీరు అడిగితే జరిగే పని కాదు.
వాళ్ళు అనుకుంటే చేసే పని. కానీ ఈరోజు మీరు అడుగుతున్న చోటల్లా మేము చేస్తున్నాం, వస్తున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం. అంటే ఇది ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయన్నది మీకు తెలియచేసే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆశీర్వదించండి, అండగా నిలబడండి. సమస్యలు ఉంటే తెలియచేయండి. ప్రతి చోట మా నాయకత్వం మీకు కనబడతా ఉంది. అధికారులు కాదు, నాయకత్వం కనబడతా ఉంది. తెలియచేయండి. ఏదైనా ఉంటే తప్పకుండా చేయడానికైనా, సరి చేసుకోవడానికైనా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ధన్యవాదాలు.